వెల్కమ్ టు కేవీఎస్ గురు. ఇవాళ మనకు హిందీ యొక్క సిలబస్ యొక్క ఓవర్వ్యూ చెప్పడానికి రిసోర్స్ పర్సన్ మరియు రచయిత అయినటువంటి ఎస్ఎండి యాసిన్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. వారు ఇవాళ 10th క్లాస్ విద్యార్థులకు 10వ తరగతి యొక్క హిందీ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారు, మనం ఎలా చదువుకుంటే మంచి మార్క్స్ స్కోర్ చేయవచ్చు అనేది మొదటి వీడియోలో భాగంగా ఓవర్వ్యూ చెప్పడం జరుగుతుంది. వెల్కమ్ టు యాసిన్ సార్. నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ యాసిన్. జెడ్పీఎస్ఎస్ బూదిలి అనంతపురం జిల్లాలో వర్క్ చేస్తాను. 10వ తరగతి విద్యార్థులు మొత్తం సిలబస్ చదివే ముందర మనకు క్వశ్చన్ పేపర్లో ముఖ్యమైన అంశాలు ఏమి, మనము ఒక లెసన్ నుంచి ఏ ఏరియాలో మనం చదివితే మనకు మంచి మార్కులు మనకు వస్తాయి, మనం మంచి మార్కులు సాధించవచ్చు అనే విధంగా ఒకసారి దృష్టి సారిస్తే మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చనింగ్ పార్ట్ క్వశ్చన్ నెంబర్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. 19వ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19thలో మనకు పద్యభాగ కవి గురించి ఇస్తాడన్నమాట. ఆ పద్యభాగ కవి గురించి మనకు ఈ టెక్స్ట్ బుక్లో పద్యభాగ పాఠాలు 5 ఉన్నాయి. వాటిలో మొదటిది బరస్తే బాదల్, ఇది పద్యభాగ పాఠము. తర్వాత 3వ పాఠము హమ్ భారత్వాసి, 4వ పాఠము కణ్ కా అధికారి, 7వ పాఠము భక్తిపద్, 10వ పాఠము నీతి దోహే. మనం ఇక్కడ గమనించినట్టయితే బరస్తే బాదల్ అనే కవిత యొక్క కవి శ్రీ సుమిత్రానందన్ పంతజీ గారు, హమ్ భారత్వాసి కవిత యొక్క కవి శ్రీ ఆర్పి నిషంక్ గారు, కణ్ కా అధికారి కవిత యొక్క కవి శ్రీ రామధారి సింహ దినకర్జీ గారు. ఇక భక్తిపద విషయానికి వస్తే ఇందులో ఇద్దరు కవులకు సంబంధించిన కవితలు పద్యాలను ఇవ్వడం జరిగింది. ఒకరేమో రైదాసు, మరొకరేమో మీరాబాయి గారి గురించి. ఆ తర్వాత 10వ పాఠంలో రహీము మరియు బిహారీ లాల్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనము 7 కవుల గురించి మనము నేర్చుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మన చేతిలో 4 మార్కులు ఉన్నట్టు. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20లో గద్య భాగ పాఠాలకు సంబంధించిన లేఖకు గురించి ప్రశ్న అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు గద్య భాగ పాఠాలను గమనించినట్టయితే ఒకటేమో ఇద్దాహ్, వీటి లేఖకు ప్రేమ్చంద్. తర్వాత పాఠము గద్య భాగం సంబంధించింది లోకగీతు, వీటి రచయిత శ్రీ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ గారు. మరియు ఇంకొక పాఠము స్వరాజ్యకి న్యూ, వీటి లేఖకులు శ్రీ విష్ణు ప్రభాకర్ గారు. మరియు మరొక పాఠము దక్షిణీ గంగా గోదావరి, వీటి లేఖకు శ్రీ కాకా కాలేల్కర్జీ గారు. ఈ విధంగా 11వ పాఠానికి కవి అయిన శ్రీ ప్రకాష్ గారు. ఈ విధంగా మనకు గద్య భాగ పాఠాలకు సంబంధించిన లేఖ గురించి ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనము ఈ గద్య భాగ పాఠ లేఖ గురించి మనము కనీసం అంటే 4 నుంచి 6 వాక్యాలు రాయాల్సి ఉంటుంది. ఆ 4 నుంచి 6 వాక్యాలు ఈ కవి గురించి కానియచ్చు, మరియు లేఖ గురించి కానియచ్చు. మనం నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా 4 8 మార్కులు మనకు చేతిలో ఉన్నట్టే. ఆ తర్వాత మనకు షార్ట్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. షార్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 21 మరియు 22 షార్ట్ క్వశ్చన్స్ మొత్తం మనకు 8 ప్రశ్నలు ఉంటాయి. ఆ 8 ప్రశ్నలలో 2 ప్రశ్నలు పద్యభాగం నుంచి, అంటే పద్యభాగ పాఠాల నుంచి. అంతకుముందే మనం చర్చించుకున్నాం. పద్యభాగ పాఠాలు బరస్తే బాదల్, హమ్ భారత్వాసి, కణ్ కా అధికారి, భక్తిపద్ మరియు నీతి దోహే. ఈ పద్యభాగ పాఠాల నుంచి మనకు 2 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 2 ప్రశ్నలలో కూడా మొదటి ప్రశ్న మీరు మీ టెక్స్ట్ బుక్లో గమనించినట్టయితే ప్రతి పాఠానికి కూడా అభివ్యక్తి సృజనాత్మకత అనే ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట. ఆ అభివ్యక్తి సృజనాత్మకతలో 4 భాగాలు ఉంటాయి. ఆ 4 భాగాలలో ఫస్ట్ భాగం ఉంటుంది ఆ అనే భాగంలో 2 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే క్వశ్చన్ నెంబర్ 21, 22లోని క్వశ్చన్ నెంబర్ 21 అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పద్యభాగ పాఠాలలోని అభివ్యక్తి సృజనాత్మకత పార్ట్లో ఉండే ఆ మరియు ఆ ప్రశ్నల నుంచే ప్రశ్నలు అడుగుతాడు
మిగతా ప్రశ్నల జోలికి వెళ్ళడం అనమాట. అంటే మనకు 5 పద్యభాగ పాఠాలు ఉన్నాయి కాబట్టి 5 2 10 క్వశ్చన్లు నేర్చుకుంటే ఇక్కడ మనకు 2 మార్కులు మన చేతిలో ఉన్నట్టే అనమాట. సరే, పద్యభాగానికి సంబంధించిన ఇంకొక ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అది మనం గమనించినట్టయితే ప్రతి పోయిటరీ లెసన్లో, పోయిటరీ అనే కాదు, ప్రోజ్ అనే కాదు, ప్రతి లెసన్లో మనకు లెసన్ టెక్స్ట్ బుక్లో చిన్న బాక్స్ ఉండి ఆ బాక్స్లో క్వశ్చన్స్ ఇచ్చింటాడు అనమాట. ఆ క్వశ్చన్స్ని ఏమంటామంటే రన్నింగ్ క్వశ్చన్స్ అని లేదా ఆంతరిక ప్రశ్న అనేసి అంటారనమాట. ఈ ఆంతరిక ప్రశ్న నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారనమాట. అంటే పద్యభాగ ఈ షార్ట్ క్వశ్చన్స్లో వచ్చే 2 ప్రశ్నలు, ఒకటి అభివ్యక్తి సృజనాత్మకత నుంచి ఇస్తాడు, ఇంకొకటి ఎక్కడి నుంచి ఇస్తాడు, ఆంతరిక ప్రశ్న నుంచి ఇస్తాడు. అర్థమైందిగా? తర్వాత ప్రోజ్ నుంచి మనకు 3 ప్రశ్నలు వస్తాయి. ఆ క్వశ్చన్ నెంబర్ 23, 24, 25. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ 3 క్వశ్చన్లు ఏ ఏరియాస్ నుంచి వస్తాయి ఒకసారి గమనించండి. దాంట్లో ప్రోజ్లో వచ్చే షార్ట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ సేమ్ అంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ గద్యభాగ పాఠాలలోని ఈ ప్రతి గద్యభాగ పాఠానికి అభివ్యక్తి సృజనాత్మకత పార్ట్ ఉంటుంది. అందులోని ఆ మరియు ఆలో నుంచి వస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ గద్యభాగ పాఠాలు ఎన్ని ఉన్నాయి? ఈద్గాహ ఉంది, లోకగీత్ ఉంది, అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी, स्वराज्य की नींव, जल ही जीवन है, ధర్తీ కే సవాల్, అంతరిక్ష కే జవాబ్. అంటే మనకు దాదాపు 7 పాఠాలు ఉన్నాయి. అంటే 7 నెలల 14 ప్రశ్నలు. అంటే మనము ఈ 2 మార్కులు సాధించాలంటే ఖచ్చితంగా 14 ప్రశ్నలు నేర్చుకోవాల్సిందే. ఆ 14 ప్రశ్నలు మనం నేర్చుకుంటే మనం ఖచ్చితంగా 2 మార్కులు చేతిలో ఉన్నట్టే. ఆ తర్వాత మరి ఒక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అదే అంతకుముందు మేము చెప్పాము ప్రతి లెసన్కు ఆంతరిక ప్రశ్న అనేసి ఉంటాయనేసి. ఆ ఆంతరిక ప్రశ్నల నుంచి ఒక ప్రశ్న ఇస్తాడు. ఇంకా అదే గద్యభాగానికి సంబంధించిన మరి ఒక ప్రశ్న టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తాడు అనమాట. టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ గంగా గోదావరి అనే పాఠం తీసుకుందాం. ఈ దక్షిణ గంగా గోదావరి అనే పాఠంలో పాఠం యొక్క లేఖకైన శ్రీ కాకా కాలేల్కర్జీ గారు గోదావరి నది యొక్క అందాన్ని వర్ణించారనమాట. అంటే నేను గోదావరి నదిని చూడడానికి వెళ్ళాను, రాజమండ్రి వంతెన దగ్గరికి వెళ్ళాను. అక్కడ చూస్తే ఆ వ్యూ చాలా అందంగా అనిపించింది. నేను ఫస్ట్ కుడివైపు తిరిగాను, అక్కడ ఈ దృశ్యాలు కనిపించాయి. తర్వాత ఎడమవైపు చూశాను, అక్కడ ఈ దృశ్యాలు కనిపించాయి. ఈ విధంగా అతను ఎన్నో తమ భావాలను అక్కడ ఏం చేస్తారంటే ఆ లెసన్లో పెట్టడం జరిగిందనమాట. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతాడనమాట, శ్రీ కాకా కాలేల్కర్జీ గారు ఎడమవైపు చూసినప్పుడు అతనికి ఏం కనబడింది అంటే ఈ ప్రశ్న అనేది అభివ్యక్తి సృజనాత్మకతలో కూడా ఉండదు, మరియు ఆంతరిక ప్రశ్నలో కూడా ఉండదు అనమాట. అంటే టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ అయి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? మనకు ప్రోజ్ నుంచి 3 ప్రశ్నలు వస్తాయి. ఒక ప్రశ్న ఏమో అభివ్యక్తి సృజనాత్మకత నుంచి వస్తుంది, రెండవ ప్రశ్న ఏమో ఆంతరిక ప్రశ్న నుంచి వస్తుంది, మూడవ ప్రశ్న ఏమో టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ అయి ఉంటుంది అనమాట. ఇక ఇదే షార్ట్ క్వశ్చన్స్లో మిగతా 3 క్వశ్చన్లు నాన్ డీటెయిల్ నుంచి వస్తాయి. నాన్ డీటెయిల్ అంటే మనకి ఇక్కడ చూడండి 3వ పాఠంలో ఒక పాఠం ఉంది కింద, శాంతికి రాహమే. గమనించండి, శాంతికి రాహమే ఉపవాచక్ అని ఉంది చూడండి. తర్వాత యూనిట్ 2లో దో కళాకార్, ఇక్కడ చూడండి ఉపవాచక్ అని రాసి పెట్టినారు. తర్వాత చూడండి ఇకాయి 3లో అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్, ఇక్కడ కూడా ఒక నాన్ డీటెయిల్ లెసన్ ఉంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ అనోఖా ఉపాయ్, అంటే ఈ 4 లెసన్లు మాత్రమే మనకు పూర్తి పుస్తకంలో ఉన్న ఉపవాచక్ అంటే నాన్ డీటెయిల్ లెసన్స్ అనమాట. అంటే ఈ 3 క్వశ్చన్లు ఈ 4 లెసన్లలో నుంచే వస్తాయి. మీరు ఈ 4 లెసన్లను గమనించినట్టయితే ఒక్కొక్క పాఠంలో 3 లేదా 4 క్వశ్చన్ల కంటే ఎక్కువ క్వశ్చన్లు లేవన్నమాట. అంటే మీరు ఈ 12 క్వశ్చన్లు నేర్చుకున్నట్టయితే మీ చేతిలో 6 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే అనమాట. ఆ తర్వాత చూడండి పద్యభాగ సారాంశ క్వశ్చన్ పోయట్రీ ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తాడనమాట. పోయట్రీ ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మామూలుగా బరస్తే బాదల్ కవిత కా సారాంశ లిఖియే, హమ్ భారతవాసి కవిత కా సారాంశ లిఖియే, కణ్ కణ్ का अधिकारी कविता का सारांश लिखिए, भक्ति पद मीरा के भक्ति का मूल भाव क्या है, లేదా నీతి దోహకి సంబంధించి కిన్హి దోహం का भाव अपने शब्दों में लिखिए. ఈ విధంగా మనకు టోటల్గా పోయట్రీ లెసన్స్ 5 ఉంటే
5 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అయితే మనము పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి ఈ 5 క్వశ్చన్లు మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేనా అంటే అవసరం లేదనమాట. ఎందుకంటే మనము క్షుణ్ణంగా బ్లూ ప్రింట్ గమనించినట్టయితే ఈ మొత్తము ఉండే 12 లెసన్లను అతను 2 యూనిట్స్గా డివైడ్ చేసుకుంటాడు బ్లూ ప్రింట్ చేసే అతను. అంటే దాంట్లో రూల్ ఏంది, 1 to 6th లెసన్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న ఇవ్వాల్సింది. కాబట్టి మనము బరస్తే బాధలు, హం భారత్వాసి, కణ్ అధికారి ఈ 3 స్టోరీలను మనం నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనము పరీక్షలో ఒక క్వశ్చన్ను ఛాయిస్ని వదిలేస్తూ మరో క్వశ్చన్ ఈజీగా రాసే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ప్రోజ్ ఎస్సే మనము గమనించినట్టయితే ఇక్కడ చూడండి, 6వ లెసన్ కంటే ముందు ఎన్ని ప్రోజ్ లెసన్స్ ఉన్నాయి? 1 ఈద్గాహ్, 2వది లోకగీత్, 3వది అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ. అంటే మనము ప్రోజ్ ఎస్సే క్వశ్చన్లు టచ్ చేయడానికి ఈద్గాహ్ స్టోరీ, లోకగీత్ స్టోరీ, స్వరాజ్య కి న్యూ పాఠంలోని క్వశ్చన్స్, ఆ తర్వాత స్వరాజ్య కి న్యూ స్టోరీ మనం నేర్చుకున్నట్టయితే మనం ఖచ్చితంగా సెకండ్ రోమన్ని కూడా మనము ఆ ప్రోజ్ ఎస్ఏ క్వశ్చన్ కూడా మనము టచ్ చేయొచ్చు అనమాట ఖచ్చితంగా. ఇక జనరల్ ఎస్సేస్ విషయానికి వస్తే జనరల్ ఎస్సేస్ 2 రకాలుగా 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ రెండిట్లో మనము ఒక్క జనరల్ ఎస్సే మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఆ జనరల్ ఎస్సే అనేది ఒకటి ఓపెన్ ఎండెడ్ అయి ఉంటుంది, రెండవది మన టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ అయి ఉంటుంది అనమాట. టెక్స్ట్ బుక్ కాంటెంట్ బేస్డ్ జనరల్ ఎస్సే అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు 2వ పాఠం ఈద్గాహ్ ఉంది. ఈద్గాహ్ అంటే ఇక్కడ కవి ప్రేమ్చంద్ గారు, లేఖక్ ప్రేమ్చంద్ గారు మనకు రంజాన్ పండుగ గురించి, ఆ రంజాన్ పండుగలోని స్థితిగతుల గురించి, ఆ రోజు ఎలా ఉంటుంది అనేది దాని గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది. అయితే ఇది ఎలాగో పండుగ కాబట్టి పండుగకు సంబంధించి ఏదో ఒక జనరల్ ఎస్సే ఇవ్వచ్చు. లైక్ యాజ్ దీపావళి గురించి రాయి, లేదా నీకు ఇష్టమైన పండుగ గురించి రాయి, यानी अपने प्रिय त्योहार के बारे में लिखिए या दीपावली के बारे में लिखिए. ఈ విధంగా ప్రశ్నలు అడగచ్చు అనమాట. ఇక తర్వాత చూడండి, మనకి ఇక్కడ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అనే ఒక లెసన్ అనమాట ప్రోజ్కి సంబంధించి. ఈ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ పాఠానికి సంబంధించి హిందీ భాషా కా మహత్వ, అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ కా స్థాన్, ఈ విధంగా జనరల్ ఎస్సేస్ అడగచ్చు. తర్వాత జల్ హీ జీవన్ హై ఉంది. जल ही जीवन है पाठाనికి రిలేటెడ్గా మనకు జల సంరక్షణ कैसे किया जा सकता है, जल ही जीवन है, जल नहीं तो कल नहीं, ఈ విధంగా ఎన్నో జనరల్ ఎస్సేస్ అడగచ్చు. తర్వాత మనకు ఇంకో లెసన్ ఉంది, ధర్తీ కే సవాల్ ఔర్ అంతరిక్ష కే జవాబ్. ఈ ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అనే పాఠము సైంటిఫిక్ అంటే ఇక్కడ ఈ పాఠంలో మనకు టెస్సీ థామస్ గారి గురించి మరియు అబ్దుల్ కలాం గారి గురించి చెప్పడం జరిగింది అనమాట. అంటే వీళ్ళిద్దరూ సైన్స్కు సంబంధించిన వాళ్ళు కాబట్టి మనకు జనరల్ ఎస్సేస్లో కూడా సైన్స్కు సంబంధించిన అంశాలు అడగచ్చు. లైక్ యాజ్ కంప్యూటర్, దూరదర్శన్, విజ్ఞాన్ సే లాభ్, ఈ విధంగా. కాబట్టి మనకు ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనము ప్రశ్నపత్రాన్ని అవగాహన చేసుకొని మనం క్షుణ్ణంగా చదివినట్టయితేనే మనం 10వ తరగతిలో 10కి 10 ఈజీగా హిందీలో సాధించవచ్చు. లేదు మనం ఏదో ఈ లెసన్స్ అన్నీ ఉన్నాయి, ఈ లెసన్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని నేర్చుకుంటే పోతే సరిపోతుందా అనేసి అన్ని నేర్చుకున్నా కానీ మనం క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్లను మనం ఆన్సర్ చేయలేము. ఈ విధంగా ఒక ప్లాన్ తయారు చేసుకుని మనం ఖచ్చితంగా ముందుకు సాగినట్టయితే మనము 10th క్లాస్ పరీక్షలో 10 ఖచ్చితంగా సాధించగలం. అలా మీరు ఖచ్చితంగా సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.